ఏమంటావు? అడేవాడు 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 రా అడేవాడు ఇప్పుడే బాగుంటుంది. మా తమ్ముడు క్యాటరింగ్ వెళ్ళాక వాళ్ళు ఒక 2 days డబ్బులు ఇవ్వలే. దాని మీద మా డాడీతోని ఒక ఫ్రాంక్ చేస్తున్నాం. మా తమ్మునికి, నాకు, మా మమ్మీకి తెలుసు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అరే నువ్వు ఆడేమో పైసలు ఇయ్య అంటాడు, ఎట్లారా? ఇవ్వకపోతే నాకేంది? అరే నీకేందంటే వాడు పైసలు ఇయ్య అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వస్తే నువ్వేం చేస్తావురా? వాడు నిన్న అడుగుతుంటాడు కదా పోరాడు. ఎవరాడు? లడ్డే లడ్డాట. డాడీకి తెలుసు, నాకు తెలియదు. మాట్లాడండి కదా, నువ్వు కూడా మాట్లాడు. నువ్వు నిన్నే తరుణ్ గాడు ఏమంటాను నీకే తెలుసు అంటాడు. నాకేం తెలుసు? ఏమనుకుంటాను, ఎందుకు నమ్ముతాను అట్లాంటి వాళ్ళని? పైసలు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా కడతావు 8 మందికి? అంటే ఆయన ఇచ్చినప్పుడు ఎట్లా కడతావురా? ఆయన ఇచ్చినప్పుడు కడతా. ఆయన ఎప్పుడు ఇస్తాడు? నాకేం తెలుసు? అరే పైసలు ఇయ్య అంటాడు వీడేమో. అదే వాడు పైసలు ఇయ్య అంటాను, నువ్వేమో ఇచ్చినప్పుడు కడతా అంటే వాడు ఇంటి ముందరికి వస్తే రాణి డ్రామా చేస్తాను వారా. ఇంటి ముందరికి వస్తానంటే చెప్తే అర్థమైతే లేదా? అరే ఏంటిది? ఏంటి లక్కీగా దౌడప్పని రాలితే డ్రామా చేస్తానవా? అరే వాడికి ఫోన్ చేస్తే వాడేమంటాడు, పైసలు ఇప్పుడు నాకు దొరికాయి, నాకు నేను హాస్పిటల్ అక్కడ ఉన్నా వాడంటాడు. వీళ్ళేమో ఈ పోరగాళ్ళేమో నేను ఇంటి ముందరికి వచ్చి కూకుంటా, నాకు పైసలు ఎట్లా అంటాడు. వీడు ఎందుకు ఒప్పుకున్నాడు? బరాబర్ ఒప్పుకుంటా. డ్రామా చేస్తావా? ఏంటి చెప్తాను ఏంటిరా బరాబర్ ఒప్పుకుంటా? ఏంటిరా వాడు అన్నదా? డ్రామా చేస్తావా? ఎక్కువ చేయకుండా చెప్తాను. అవా ఎక్కువండి. మరి ఏంది వాడు మాట్లాడేది ఏంటి? ఏంటి ఈ తరుణ్ గారు ఇంకా నువ్వే మాట్లాడినావు అంటాడు. నేనే మాట్లాడినా. మరి అదే నువ్వు మాట్లాడినావు. నాకేం తెలుసు నువ్వు మాట్లాడినావు నిన్న. మాట్లాడితే వాడు హాస్పిటల్ ఉన్నా, ఇప్పుడు నాకు ఫోన్ చేయకూడదు, ఇప్పుడు నాకు పైసలు ఇవ్వంటాడు. వాడు 1500 కొట్టిండా? ఏమో నాతో వాళ్ళతో మాట్లాడుకుంటా, నాకు సంబంధం లేదంటాడు. కొట్లే కొట్లే 5 కొడతాడు. 5 కంటే మరి నీ ఎటు పోతాయి? తెలియదు నాకు. రేపు కొడతాడేమో. తెలివై రేపు ఇత్తనం గ్యారంటీ లేదంటే తెలుస్తలేదు, అర్థమవుతుందా? రేపు ఇత్తనం గ్యారంటీ లేదు. వాడు ఈ 1500 ఇంకా కొడతా అన్నాడు, కానీ కన్ఫర్మ్ గా కొడతాడే ఏది తెలియదు. సరే తరుణ్ గారు ఏమంటాడు, ఈడే మాట్లాడిండట అని. సరే బోడి రాడి ఉన్న మనుషులలో 15 మంది కొడతా అన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారా? అరే ఒప్పుకున్నా, ఒక కొట్టపోతే ఈయన అడుగుతారు. ఇప్పుడు నిన్నెట్లో ఇవాళ ఎట్లా ఒప్పుకున్నారు వాళ్ళు? అరే ఇప్పుడు ఇప్పటిదాకా ఆపుకుండా వచ్చిన చెప్తాను అంజోడక పిసా పిసా లెక్క తెంపితే ఇంట్లో ఉండి స్కూల్ పోవడానికి శాత కాదు. నక్కలు తెంపుకుంటా సాయంత్రం నిన్న ఎవడ మంది మిలువన్నాడు? నిన్ను ఎవడు పోమంటావు క్యాటరింగ్? నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? పైసలు కూర్చుంటా అంజోడక అమాషా తెంపుతాను. ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే చెంపలు ఏడుకాడి వాళ్ళ కూడా అర్థమైందా? అట్లా ఎందుకు మాట్లాడతాను? అదే మరి గాడ నన్ను అంటాడు. నిన్ను ఎవరు విలువన్నారు బిడ్డ? చెప్పాం అందుకే ఇట్లా తయారయ్యాడు. పిచ్చిరా కనబడుతుందా? ఇష్టం అని మాట్లాడతాడు. తెలియదా నీకు? ఇంటికి ఎవరు రావద్దనేగా చెప్పేది రంజోడక. ఏమంటావు? అడేవాడు 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 రా అడేవాడు ఇప్పుడే బాగుంటుంది. అడేవాడు అన్నయ్య